వాగ్దాన్ని మీరు మాకు ఇచ్చిన సమయాన్ని ఇస్తున్నావు నాయన. ఈ సమయంలో ప్రభువా నాయన మీరు మా మధ్యకు వచ్చి నీ వాక్యం ద్వారా ప్రభువా మీరు మాతో మాట్లాడమని మేము బ్రతిమలాడుకుంటున్నాం ప్రభువా. ఈ వాక్యం సజీవమైనదై బలము గలదై మా శరీరాన్ని ఆత్మని మూలుగుని విభజించినంత మట్టుకు దూరుతూ మా హృదయం యొక్క తలంపుల్ని ఆలోచనని పరిశోధిస్తుందని మేము చదివాము నాయన నీ గ్రంథంలో. అటువంటి అద్భుతమైన కార్యం మాలో జరుగునట్లుగా కృప చూపించండి. మీరు మాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రభ జాగ్రత్తగా విని అర్థం చేసుకుని వాక్యానుసారంగా నడుచుకునే కృప నిమ్మని క్రీస్తు వారి పేరట బ్రతిమలాడుతూ వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చదివి తర్వాత 9 నుంచి 11 వచనాలు చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1st వర్స్ మొదట చదువుకుందాం. హెబ్రీ 4:1 ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము. 9వ వచనము కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదము. ప్రైజ్ గాడ్. ఇక్కడ హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో దేవుని ప్రజలకు ఆయన వాగ్దానం చేసిన విశ్రాంతిని గురించి వ్రాయబడింది అన్నమాట. ఈ హెబ్రీ గ్రంథకర్త మరి జూయిష్ క్రిస్టియన్స్ లో కొందరు వారు ఎదుర్కొంటున్నటువంటి శ్రమలను బట్టి విశ్వాసంలో సన్నగిల్లుతూ ఉన్నారు. అది చూశాడు ఆయన. దేవుడు వాగ్దానం చేసిన విశ్రాంతిలో ప్రవేశించకుండా వెనకకు తిరిగే ప్రమాదంలో వాళ్ళు ఉన్నారన్నమాట. అందుకని ఈ హెబ్రీ గ్రంథకర్త ఈ యొక్క జూయిష్ క్రిస్టియన్స్ రాస్తూ వారికి తమ పితరులైన ఇశ్రాయేలీయుల గురించి వాళ్ళు ఎలాగైతే మరి దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దాన భూమిలోకి ప్రవేశించలేకపోయారు, దానికి కారణం అవిశ్వాసం, ఇదంతా వాళ్ళకి జ్ఞాపకం చేసి వాళ్ళు హెచ్చరిస్తున్నాడు అనమాట. 3వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో కూడా మనం ఇది చూస్తాం అనమాట. మరి విశ్రాంతి అనే మాట మొట్టమొదటిగా మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే ఆది కాండంలో కనిపిస్తుంది అనమాట. విశ్రాంతిని గురించి మొట్టమొదటిగా ఆది కాండము 2వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదివినట్లయితే, ప్లీజ్ రీడ్ అనిత. ఆది కాండము 2-3 వచనాలు. అక్కడ మనం విశ్రాంతిని గురించి చదువుతాం. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడైన యెహోవా తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటిలో నుండి 7వ దినమున విశ్రమించును అని అక్కడ రాయబడింది. అంటే దీనికి అర్థం దేవుడు తాను చేసినటువంటి పనిలో అలిసిపోయి ఆయన విశ్రాంతి తీసుకున్నాడు అని మనం అనుకోకూడదు అనమాట. అది కాదు ఇక్కడ రాయబడి. ఇక్కడ ఏంటంటే దేవుడు పని చేసి తాను ఆ సృష్టి అంతటినీ తాను సృష్టించిన తర్వాత దాన్ని సంపూర్తి చేసి ముగించాడు. అంటే కంప్లీషన్ ఆఫ్ క్రియేషన్ ని ఇక్కడ మనం మరి దేవుడు విశ్రమించాడు అనే మాటలు చెప్తున్నాం. ఎందుకంటే మరి దేవుని గురించి మనం చదువుతాం కదా వాక్యంలో, ఆయన సొమ్మసిల్లడు అలయడు అని చదువుతాం. అంతేకాకుండా ఆయన సొమ్మసిల్లిన వారికి బలం ఇచ్చేవాడు, బలహీనులకు బలాభివృద్ధి కలిగి చేసేవాడు అని అక్కడ రాయబడింది. కాబట్టి ఇక్కడ దేవుడు విశ్రమించాడు అంటే దేవుడు అలిసిపోయాడని అర్థం కాదు, కానీ ఆయన సృష్టి కార్యాన్ని సంపూర్తి చేసి ముగించాడు, దాన్ని సూచిస్తుంది అనమాట ఆ విశ్రమించుట అనే మాట.
తర్వాత మనం చూసినట్లయితే నిర్గమకాండము 20వ అధ్యాయము 8 నుంచి 11లో చూసినట్లయితే అక్కడ దేవుడు ఇశ్రాయేలులకు ఇచ్చిన 10 ఆజ్ఞలు చూస్తాం. ఆ 10 ఆజ్ఞల్లో 3వదిగా దేవుడు విశ్రాంతి దినం గురించి ఇశ్రాయేలులకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అదేంటంటే విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకునుము అని ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించాడు అనమాట. ఇంకా ఏం చెప్పాడంటే దాని గురించి దేవుడు 6 దినములు నీవు కష్టపడి పని అంతయు చేయవలను, 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. ఆ రోజు నువ్వు గాని, నీ భార్య గాని, నీ పిల్లలు గాని, నీ పనివాళ్ళు గాని, పశువులు గాని ఎవ్వరు కూడా పని చేయకూడదు, అందరూ విశ్రమించాలని చెప్పాడు అనమాట. దేవుడు 7వ దినాన్ని పరిశుద్ధపరిచాడంట. పరిశుద్ధపరిచి మరి తన ప్రజలు ఆ దినం విశ్రమించాలి, ఏ పని చేయకూడదని చెప్పాడు అనమాట. అందుకని అక్కడ ఏమంటుందంటే అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరచను అని రాశాడు అనమాట. ఆ దినాన దేవుని ప్రజలు ఏ పని చేయకుండా మరి ఆయన సహవాసంలో విశ్రమించాలన్నమాట. దేవుని ప్రజలు విశ్రాంతి దినాన దేవుని సహవాసంలో విశ్రమించాలి అని అక్కడ ఉంది. దేవుడు మన యొక్క ఫిజికల్ రెస్ట్ విషయంలో కూడా ఆయన ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడు. మన బాడీని మనం మరి సిక్ చేసుకునే అంతగా మనం పని చేయకూడదు. దేవుడు మనకి ఇచ్చినటువంటి విశ్రాంతి సమయాన్ని మనం చక్కగా దాన్ని మనం ఉపయోగించుకొని మన దేహం దేవుని ఆలయం కాబట్టి ఆ దేహం ద్వారా మనం దేవుణ్ణి కనపరిచే వాళ్ళంగా ఉండాలన్నమాట. కాబట్టి ఇక్కడ 2వదిగా మనం విశ్రాంతి అనేది ఎక్కడ చూసామంటే విశ్రాంతి దినాన మరి దేవుని ప్రజలందరూ కూడా మరి విశ్రాంతి తీసుకోవాలి. ఎలా తీసుకోవాలా విశ్రాంతి? దేవుని సహవాసంలో వాడు విశ్రమించాలన్నమాట. అది తర్వాత 3వదిగా మనం చూసుకున్నట్లయితే మరి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు వాగ్దాన దేశంలో స్వతంత్రించుకున్న తర్వాత వాళ్ళు పొందబోయేటువంటి విశ్రాంతిని గురించి దేవుడు ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 9-10 వచనాలు తెలియజేస్తున్నాడు అనమాట. అక్కడ మనం చూసినట్లయితే నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న విశ్రాంతిని స్వాస్థ్యమును మీరు నేటి వరకు పొందలేదు. మీరు యోర్దాను దాటి మీ దేవుడైన యెహోవా మీకు స్వాస్థ్యంగా ఇచ్చుచున్న దేశములో నివాసులైన తరువాత ఆయన మీ చుట్టూ నుండి శత్రువులందరూ లేకుండా మీకు విశ్రాంతి కలిగజేసినందున మీరు నెమ్మది పొందినప్పుడు అని అక్కడ రాయబడి. అక్కడ ఏమంటున్నాడంటే దేవుడైన యెహోవా మరి ఇంతవరకు వాళ్ళు ఇంకా ప్రయాణంలోనే ఉన్నారు. ఇశ్రాయేలీలు వాగ్దాన దేశం వరకు ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళతో అంటున్నాడు అనమాట, నేను నీకు ఇచ్చున్న దేశంలో విశ్రాంతిని స్వాస్థ్యాన్ని మీరు పొందుకోలేదు. మీరు ఎప్పుడైతే వాగ్దాన దేశంలో ప్రవేశిస్తారో అక్కడ మీ చుట్టూ ఉన్న శత్రువులందరి మీద ఆయన మీకు జయమిస్తాడు. అంతేకాకుండా మీకు విశ్రాంతిని కలుగు చేస్తాడు. ఆ వాగ్దాన దేశాన్ని స్వాతంత్రించుకున్నాక మీకు విశ్రాంతిని కలుగు చేస్తాడు. మీరు ఒక నెమ్మది పొందుకుంటారు, సంతోషంగా ఉంటారని చెప్పాడు అనమాట. అయితే సాడ్లీ ఇశ్రాయేలీలు మరి ఆ వాగ్దాన దేశంపై ప్రయాణం చేసినప్పుడు అనేక సార్లు దేవుడైన యెహోవా కోపం పుట్టించారు, ఆయన మీద తిరుగుబాటు చేశారు. ఈవెన్ బిఫోర్ దే ఎంటర్డ్ ఇంటు ద ప్రామిస్ ల్యాండ్ చాలా మంది అరణ్యంలోనే రాలిపోయినట్లుగా మనం చూస్తాం. దేవుడు వారికి వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క విశ్రాంతిలో వాళ్ళు ప్రవేశించకపోవటానికి కారణం ఏంటంటే వారు దేవుని మాటకు అవిధేయత చూపించారు, తిరుగుబాటు చేశారు. దేవుని ఉద్దేశం వాళ్ళ విషయంలో ఎంతో శ్రేష్టమైన ఉద్దేశం. వాళ్ళు వాగ్దాన దేశంలో ప్రవేశించాలి, చక్కని విశ్రాంతిని పొందుకోవాలి, మరి వాళ్ళు నెమ్మదిగా ఉండాలనేది ఆయన యొక్క చిత్తం వాళ్ళ విషయం. కానీ వాళ్ళు మరి దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినట్లుగా మనం అదంతా వాళ్ళ ప్రయాణం గురించి చదువుతాం కదా, నిర్గమకాండములు, సంఖ్యాకాండములు మనం చదువుతాం దాన్ని. వాళ్ళు మరి ఆ వాగ్దాన దేశం సమీపంగా వచ్చేసేసారు, ఇంకా దాంట్లో ప్రవేశించడమే. ఆ టైంలో మోషే ఏం చేశాడంటే 12 మంది వ్యక్తుల్ని సెలెక్ట్ చేసి దేవుని మాట ప్రకారం వాళ్ళతో ఏం చెప్పాడు, మీరు ముందు వాగ్దాన దేశంలోనికి వెళ్ళి దాని గురించిన సమాచారం మీరు తీసుకోండి అని చెప్పాడు. చెప్పినప్పుడు ఆ 12 మంది ఆ యొక్క వాగ్దాన దేశంలోకి వెళ్ళారు. వెళ్ళి 40 దినాలు అక్కడ సంచరించారు. అక్కడ ఉన్న పరిస్థితులన్నీ చూసి వెనక్కి తిరిగి వచ్చారు. వచ్చి ఏం చెప్పారంటే నిజంగానే అది పాలు తేనెలు ప్రవహించే దేశమే, కానీ అక్కడ మేము ఉన్నత దేవుళ్ళని చూసాం,
జైంట్స్ లాంటి పీపుల్ ని చూసాం, వాళ్ళ ముందు మేము మిడతల్లాగున్నాం అని చెప్పారు. అది వినంగానే ఇశ్రాయేల్ సమాజం అంతా ఎలుగెత్తి కేకలేసింది. ఆ రాత్రంతా వాళ్ళు ఏడ్చారండి. ఏడ్చి మీరు మమ్మల్ని చంపటానికి ఇక్కడికి తీసుకొని వచ్చారు, మాకు తెలుసు మా పిల్లలు చెరలోకి వెళ్ళిపోతారు, మేము వాగ్దాన దేశంలోకి రాం, మేము తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోతాం అని చెప్పి వాళ్ళలో వాళ్ళకి ఒక నాయకుడిని కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలనుకున్నారు. అది చూసినప్పుడు యెహోవా దేవునికి చాలా కోపం వచ్చింది, చాలా కోపం వచ్చింది. వాళ్ళని దేవుడు ఎంతో మరి క్షేమంగా అక్కడి వరకు నడిపించుకుంటూ వచ్చాడు. ఎన్నో అద్భుతాలు వాళ్ళు చూశారు, దేవుడు చేసిన అద్భుతాలు ఆ ప్రయాణం అంతటూ చూశారు. వాళ్ళ సొంత శక్తితో బలంతో ఐగుప్తు నుంచి విడిపింపబడి వాళ్ళు బయటికి రాలేదు, వాళ్ళకి తెలుసు. ఎర్ర సముద్రం దాటడానికి వాళ్ళ సొంత శక్తి బలం కాదు, దేవుడు కార్యం చేశాడు. ఎన్నో అద్భుతాలు చూస్తా వచ్చారు, కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళల్లో దేవుని మాట మీద విశ్వాసం లేదు. వాళ్ళకి దేవుని మాటకు విధేయత చూపించడం వాళ్ళు చేయలేదన్నమాట. ఆ వాగ్దాన దేశంలో మేము ప్రవేశించి మేము వెనక్కి తిరిగి వెళ్ళిపోతామంటారు. భయపడిపోయారు కదా వాళ్ళు. అయితే అప్పుడు దేవుడు మరి వాళ్ళ మీద చాలా కోపం తెచ్చుకొని సంఖ్యాకాండం 14:26-35 వరకు మనం చదివిన తర్వాత ఇంట్లో చదవండి ఏం మాట్లాడాడు దేవుడు వాళ్ళతో అని. 26-35 వరకు ఆయన వాళ్ళని చాలా గద్దించాడు అన్నమాట. వాళ్ళతో చాలా కఠినంగా మాట్లాడాడు. మీరు బాగా నా మాట వింటలేదు కదా, మీరు వెనక్కి తిరిగి ఐగుప్తులోకి వెళ్ళిపోతామంటున్నారు కదా, మీ శవములు ఈ అరణ్యములోనే రాలిపోతాయి, మీరు వాగ్దాన దేశంలోకి వెళ్ళరు, మీ శవములు ఈ అరణ్యంలోనే రాలిపోతాయి. మరి మీలో మరి లెక్కింపబడిన వారందరిలో, అంటే ఐగుప్తు నుంచి బయలుదేరి ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళందరిలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి నాకు విరోధంగా సనిగిన వారందరూ కూడా ఈ అరణ్యంలోనే రాలిపోతారు అని దేవుడు చాలా కఠినంగా మాట్లాడారు. మీరు అన్నారు కదా మీ పిల్లలు కొల్లబోతారని, మీ పిల్లలు వాగ్దాన దేశంలో ప్రవేశిస్తారు, మీరు మాత్రం ఈ అరణ్యంలోని రాలిపోతారు, నేను మీకు వాగ్దానం చేసిన విశ్రాంతులు మీరు ప్రవేశించరు అని చెప్పేశారు దేవుడు. తర్వాత వాళ్ళు మనసు మార్చుకుని ఏదో చేయాలని చూసినా కూడా వాళ్ళు దెబ్బతిన్నారన్నమాట. మనం చూస్తాం అక్కడ. దేవుడు ఏం చెప్పాడు, యెహోషువ కాలేబు వీళ్ళిద్దరే నా మాటకు విధేయత చూపించారు. వాళ్ళిద్దరే కదా చెప్తారు వాగ్దాన దేశం గురించి మంచి వార్త తెచ్చారు వాళ్ళు. మిగతా 10 మంది చెడు వార్త తీసుకొని వచ్చారు. ప్రజలు చెడు వార్తే విన్నారు, కానీ యెహోషువ కాలేబు చెప్పిన మాట వాళ్ళు వినటానికి ఇష్టపడలేదు. వాళ్ళిద్దరిని చంపేయాలని కూడా అనుకున్నారు వాళ్ళ కోపంతో. కాబట్టి దేవుడు చెప్పాడు, మీ పిల్లలు వాళ్ళు వాగ్దాన దేశంలో ప్రవేశిస్తారు, పెద్దలైన మీరందరూ కూడా ఈ అరణ్యంలోనే రాలిపోతారు, మీలో ఎవ్వరు కూడా నేను ప్రమాణం చేసిన దేశంలోకి ప్రవేశించరు, నేను ప్రమాణం చేసిన విశ్రాంతిలోకి మీరు ప్రవేశించరని చెప్పేసేసారు. కారణం ఏంటి, వాళ్ళు చూపించినటువంటి అవిధేయత, అవిశ్వాసం. ఈ రెండు దేవుని దృష్టికి చాలా భయంకరమైన పాపాలు అన్నమాట. ఇది మనం చదువుతుంటే అవిధేయత, అవిశ్వాసం. అన్ని అద్భుతాలు చూసి కూడా దేవుని యందు విశ్వాసం ఉంచకూడదు. అందుకనే దీని గురించి ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 3:16-17 ఈ మాట అంటున్నాడు. అనిత విల్ యు రీడ్ హెబ్రీలకు రాసిన పత్రిక 3:16-17? షూర్ ఆంటీ. 16-17 విని కోపము పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరిన వచ్చిన వారందరే కదా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను? పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యంలో రాలిపోయెను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే కదా. 19 కూడా చదవాలాక. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. ఆమేన్. ఇక్కడ అదే చెప్తున్నాడు. సంఖ్యాకాండంలో మనం ఇప్పటిదాకా విన్నదాన్ని బట్టి ఇక్కడ కూడా మనం చూస్తున్నాం. ఈ విషయాన్ని మళ్ళీ ప్రస్తావించి పౌలు అంటున్నాడు, విని కోపం పుట్టించిన వాళ్ళు ఎవరో బయటోళ్ళు కాదు, వాళ్ళు ఇశ్రాయేలీలే, వాగ్దాన దేశంలోకి నడిపింపబడుతున్న వాళ్ళే. వాళ్ళు
ఐగుప్తు చెరలో నుంచి విడిపింపబడిన వాళ్ళే. అదే అంటున్నాడు అనమాట. విని కోపం పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారే కదా. ఎవరి మీద ఆయన 40 ఏండ్లు కోపగించిన? వాగ్దాన దేశం బోర్డర్స్ వరకు వచ్చేసి ఇప్పుడు దేవుడు ఏమన్నాడు, వాళ్ళు ఏడుస్తుంటే మేము వెళ్ళము ఆ వాగ్దాన దేశంలో అంటే ఏమంటున్నాడు దేవుడు, సరే మీరు వెనక్కి తిరిగి వెళ్ళిపోండి. 40 years మీరు ఈ అరణ్యంలోనే తిరుగుతారు. నాకు అవిధేయ చూపిన వాళ్ళందరూ కూడా ఈ అరణ్యంలోనే రాలిపోతారు ఆ 40 ఏళ్ళ తర్వాత. నెక్స్ట్ జనరేషన్ ప్రామిస్ ల్యాండ్ లోకి ప్రవేశించిన ఏమిచ్చే విశ్రాంతిని తీసుకుంటుందని చెప్పాడు అనమాట దేవుడు. కాబట్టి 40 ఏండ్లు వారి మీద కోపగించాడు. ఎవరి మీద ఎందుకు కోపగించాడంటే పాపము చేసిన వారి మీదే కదా. వారి శవముల అరణ్యములో రాలిపోయాను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేసెను? అవిధేయులైన వారిని గూర్చే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము అని ఇక్కడ చెప్తున్నాడు. ఆయన కోపం తెచ్చుకుంది పాపం చేసిన వాళ్ళ మీద. తన విశ్రాంతిలో ప్రవేశించరని ఎవరి గురించి చెప్పాడంటే ఎవరైతే అవిధేయత చూపించారో వాళ్ళ మీదే. ఎవరైతే మరి వాళ్ళు ఎందుకు ఆ యొక్క విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారంటే అవిశ్వాసము చేత. ఆ మాటలు 3 ఇక్కడ చెప్పాడు. పాపము, అవిధేయత, అవిశ్వాసం. వీటి వలన ఇశ్రాయేలీలు దేవుడు వాగ్దానం చేసినటువంటి మరి ఆ యొక్క వాగ్దాన దేశంలో ప్రవేశించి విశ్రాంతి పొందేటువంటి ఆ దీవెన వాళ్ళు పోగొట్టుకున్నారు. అయితే మరి యేసుక్రీస్తు రక్తం ద్వారా విమోచింపబడినటువంటి మనం అందరం నూతన ఇశ్రాయేలు. మనకు దేవుని యొక్క విశ్రాంతిలో ప్రవేశిస్తాం అనేటువంటి వాగ్దానం ఇంకా మనకి నిలిచింది. అదే పౌలు చెప్తున్నాడు అన్నమాట. ఆ వాగ్దానం ఇంకా మనకు నిలిచింది. ఆ పాత నిబంధనలో ఆ ఇశ్రాయేలీలు అవిధేయతతో అవిశ్వాసంతో దేవుడు వాళ్ళకి వాగ్దానం చేసిన ఆ యొక్క విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారు. కానీ మనకైతే ఆ విశ్వాసం ఇంకా నిలిచింది. ఆ వాగ్దానం ఆ వాగ్దానం ఇంకా మనకి ఉంది. మనం ఆయన విశ్రాంతిలో ప్రవేశిస్తామనే వాగ్దానం మనకి ఇంకా ఉందని చెప్తున్నాడు అనమాట హెబ్రీ పత్రికలో. మనం మరి మత్తయి సువార్త 11:28, 29 చూసినట్లయితే అక్కడ యేసు ప్రభువు వారు ఒక మాట చెప్తున్నారు. ఏంటి? ప్రయాసపడి భారం మోసుకుంటున్న జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని యేసు ప్రభువు వారు ఓపెన్ ఇన్విటేషన్ ఇస్తున్నారు. ఎవరికి? సమస్త జనులకు ఆయన ఇస్తున్నటువంటి ఇన్విటేషన్ ఏంటంటే, మీరు ప్రయాసపడి భారం మోసుకుంటున్నారు, నా దగ్గరికి వస్తే నేను మీకు విశ్రాంతి ఇస్తాను. ఇది నూతన నిబంధనలో మనం యేసు ప్రభువు ఆఫర్ చేస్తున్నటువంటి విశ్రాంతిని మనం ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. మరి యేసు ప్రభువు వారు మరి నేను మీకు విశ్రాంతి ఇస్తాను, నా దగ్గరికి రండి అని ఆయన పిలుస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. జీవితంలో నిరీక్షణ లేకుండా పాప భారం కింద మరి నలిగిపోతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆహ్వానం ఉంది. యేసు ప్రభువు వారు ఇస్తున్నారు ఈ ఆహ్వానం, ఇప్పటికి కూడా ఇస్తున్నారు ఆహ్వానం. మరి ఎవరైతే ఆహ్వానానికి స్పందించి పశ్చాత్తాపంతో క్రీస్తు దగ్గరికి వస్తారో వారు పాప భారం నుండి విడిపింపబడతారు. రక్షణానందంలోనికి, ఆయన ఇచ్చేటువంటి విశ్రాంతిలోనికి నడిపింపబడతారు. అంతేకాకుండా నిత్య జీవానికి వారసులు అవుతారు. యేసు ప్రభు వారు మరి ప్రతి ఒక్కరికి కూడా మనం ఈ లోకంలో ఉండంగానే మరి విశ్రాంతి అనగానే మన మరణం తర్వాత విశ్రాంతి అనే దాని గురించి కాదు మనం ఆలోచించాల్సింది. ఇక్కడ ఏంటంటే మనం ఈ లోకంలో ఉండంగానే ఆయన మనకు విశ్రాంతిని ఇవ్వటానికి ఆయన సమర్థుడిగా ఉన్నాడన్నమాట. ఈ లోకంలో మనం ఎదుర్కొనేటువంటి పోరాటాలు, శ్రమలు, శోధనలు, వీటన్నిటిని కూడా మనం ఎలా ఎదుర్కోగలమంటే ప్రార్థనలో యేసు ప్రభు వారిని సమీపించినట్లయితే ఆయన మనకి సహాయం చేస్తాడు. వాటన్నిటిలో నుంచి మనకు ఆయన విశ్రాంతిని ఇవ్వటానికి శక్తివంతుడు అన్నమాట. అది ఎక్కడ రాసింది? హెబ్రీలకు రాసిన పత్రిక 4:15-16 చదువు అనిత.
హెబ్రీ 4:15-16. ఓకే అండి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలోనూ మన వలనే బడినను ఆయన పాపము లేనివాడుగా ఉండను. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదము. ఆమేన్. కాబట్టి మన ఈ విశ్వాస యాత్రలో దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క విశ్రాంతిని మనం స్వతంత్రించుకోవాలంటే మనకు సహాయం ఎవరంటే యేసు ప్రభు వారైన. ఈ లోకంలో మనం ఎదుర్కొంటున్న శ్రమలు, ఈ లోకంలో మనం ఎదుర్కొనేటువంటి శోధనలు, ఇవన్నీ మనల్ని కృంగదీసేస్తా ఉంటాయి. విశ్వాసం నుంచి వెనక్కి లాగేయడానికి ప్రయత్నం చేస్తా ఉంటాయి. అయితే మనం ప్రార్థనలో ప్రభు వారిని సమీపించినట్లయితే ఆయన వీటన్నిటిలో నుండి మనకు సహాయం చేసి మనకు కావాల్సిన విశ్రాంతిని ఇస్తాడని. ఎందుకు అంటే ఇక్కడ రాయబడింది ఏమనుంది? ఆయన మన ప్రధాన యాజకుడు, మన బలహీనత లేని మనతో సహానుభవం లేనివాడు కాడు గాని. నరావతారుడుగా ఈ లోకంలోకి వచ్చాడు ఆయన. మన వంటి స్వభావం గలవాడుగా ఆయన ఈ లోకంలో ఉన్నాడు. మరి మనం అండర్గోతున్నటువంటి పరిస్థితులను ఆయన కూడా అండర్గోయాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు? మన బలహీనత లేని మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మనవలే శోధింపబడిను, ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. కాబట్టి మనం ఈ లోకంలో ఎదుర్కొనేటువంటి పరిస్థితులు, శ్రమ, సమయోచితమైన సహాయం కొరకు మనం ఎక్కడికి వెళ్ళాలి? ఆయన కృపాసనం దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళినట్లయితే మనం మన విశ్వాసాన్ని హెబ్రీలకు రాసిన పత్రిక 2:18 కూడా ఒక మాట అంటాడు. మరి ఏమని అంటాడంటే, అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చను, తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడే